డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీమతి విజయ నిర్మల ఈరోజు రామయ్యంపేటలోని పలు ఎరువుల దుకాణంలో మండల వ్యవసాయ అధికారి రాజ్ నారాయణతో కలిసి తనిఖీలు నిర్వహించారు. సందర్భంగా వ్యవసాయ సహాయ సంచాలకులు మాట్లాడుతూ ఎరువుల దుకాణాల యాజమానులు తప్పనిసరిగా లైసెన్సులు కలిగి ఉండాలని మరియు ఈ పాస్ మిషన్ల ద్వారా మాత్రమే ఎరువుల విక్రయాలను జరపాలని, అందరూ డీలర్లు తప్పనిసరిగా ఎరువుల నియంత్రణ చట్టం 1985 ప్రకారం నిబంధనలు పాటించాలని, ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ వారికి రిపోర్ట్లను అందజేయాలని, స్టాక్ రిజిస్టర్లను ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలని డీలర్లను ఆదేశించారు. ప్రతి రైతు దగ్గర నుండి ఆధార్ వివరాలు సేకరించి ఈ పాస్ మిషన్ లో నమోదు చేయాలని, రైతులు కూడా తప్పనిసరిగా ఎరువులు కొనేటప్పుడు తమ ఆధార్ వివరాలను షాప్ యాజమానులకు అందజేయాలని సూచించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు రామయ్యంపేట మండలంలో పలు ఎరువుల దుకాణాలను మెదక్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీమతి విజయ నిర్మల గారు తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సహాయ వ్యవసాయ సంచాలకులు మాట్లాడుతూ డీలర్లందరూ కూడా తప్పనిసరిగా ఈ పాస్ మిషన్ ద్వారానే ఎరువుల విక్రయాలు చేయాలని సూచించడం జరిగింది. అదేవిధంగా రైతుల దగ్గర నుండి తప్పనిసరిగా ఆధార్ వివరాలు తీసుకొని ఈ పాస్ మిషన్లో ఎంట్రీ చేసిన తర్వాతనే ఎరువుల అమ్మకాలు జరపాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ మాట్లాడుతూ అందరు డీలర్లు తప్పనిసరిగా లైసెన్సులు కలిగి ఉండాలని, అదేవిధంగా స్టాక్ రిజిస్టర్లను ఎప్పటికప్పుడు సర్చ్ చేసుకోవాలని, వ్యవసాయ శాఖ వారికి రిపోర్ట్లను అందజేయాలని సూచించడం జరిగింది. మండల వ్యాప్తంగా దాదాపుగా 400 మెట్రిక్ టన్నుల యూరియా, 390 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ మరియు ఇతర ఎరువులన్నీ కూడా అందుబాటులో ఉన్నవి.